హాయ్ అండి. నేను మీ దేవి ఆంధ్ర వడిసమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంట్లో పోహా చేసుకున్నాం అనమాట. పోహా అంటే ఏంటో కాదండి, అటుకులకం అనమాట. సో దానికి కావాల్సిన ఐటమ్స్ చూడండి: పెసరపప్పు, పల్లీలు, బంగాళదుంపలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు. సో అన్నీ కూడా ఇక్కడ ఐటమ్స్ అన్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. పెద్దగా కట్ చేసుకోవడం లేదంటే అటుకులు మనం వేసేటప్పుడు కొంచెం సరిగా వేగవన్నమాట. సో ఇలా చిన్నగా కట్ చేసుకుంటే వేగంగా ఫ్రై అవుతాయి. సో అందుకని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి పీసులు అన్నీ కూడా. చూడండి, అల్లం కూడా దంచుకున్నాము. సో ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత 3 లేదా 4 స్పూన్లు నూనె కొంచెం వేసుకోవాలండి. చూడండి ఎలా వేసుకుంటున్నామో ఇలానే వేసుకోవాలి. వేసుకున్నాకేమో కొంచెం ఎప్పుడైతే నూనె హీట్ అవుతుందో కొంచెం జీలకర్ర, కొంచెం పోపు దినుసులు అయితే వేసుకోవాలన్నమాట. మా ఇంట్లో ఈ ఉప్మా ఏంటంటే మా బావగారు మా అందరూ తింటాము, అందరికీ ఇష్టమే. ఓన్లీ మా బావగారు అయితే ఇంకా బాగా ఇష్టం అనమాట, మా బావగారికి. ఇంకేంటంటే ఇంకేం కాదు, మా ఇంట్లో మా ఆయనకి ఇంకా మా మామయ్య గారికి ఈ ఉప్మా అంతగా నచ్చదు. సో వాళ్ళ కోసమని రొట్టెలు చేసాము. సో మరి వాళ్ళు తినరు కదా, మళ్ళీ ఇది ఏమి ఇస్తామని ఇంకా రొట్టెలు అయితే చేసేసాము. మిగిలిన వాళ్ళందరేమో కూడా ఈ ఉప్మా తినేసాం అనమాట. సో నూనె వేడైన తర్వాత బంగాళదుంపలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వేసుకోవాలండి. అవి కొంచెం బాగా వేపుకోవాలి. వేపుకున్నాక మనం ఏదైతే చూడండి అందులో వేపుకోవాలో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులోనే కొంచెం అల్లం కూడా వేసుకోవాలి. చూసారు కదా ఎలా వేసి ఎలా వేపుకోవాలి. నువ్వు ఎక్కువగా ఫస్ట్ దుంపలే వేసుకోవాలి. అవి కొంచెం బాగా వేపుకోవడం వల్ల ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. చూడండి, ఇందులో కూడా ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాం. ఎండుమిర్చి కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇందులో ఇంగువ వేసుకున్నాక పల్లీలు కొంచెం వేసి బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, మా సైడ్ పల్లీలు చూసామంటే కళ్ళు తిరిగి పడిపోతామండి, అంత బాగుంటాయి అనమాట. అస్సలు ఎన్ని తెచ్చుకున్నా సరే అందులో ఒక కేజీ తెచ్చుకుంటే అందులో ఒక పావు కేజీ లాగా ఒత్తి డ్యామేజే ఉంటాయండి. అలాంటి పల్లీలు దొరుకుతాయి మా సైడ్ చాలా చెత్త అనమాట పల్లీలు. ఏం చేస్తాం, ఆంధ్ర సైడ్ ఉండాలంటే ఉండవు కదా. చూడండి, పల్లీలు కూడా వేసుకున్నాం, కరివేపాకు కూడా వేసుకున్నాం, ఇంగువ వేసుకున్నాం. అన్నీ వేసుకుని అలా ఫ్రై చేసుకోవాలండి. నీట్గా బాగా వేపుకోవాలి. ఇంకేంటండి విషయం, ఇలా వేపుకున్నాకేమో ఇంకా ఇందులో టమాటాలు, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం బాగా వేగిన తర్వాత టమాటాలు కూడా ఇందులోనే వేసుకోవాలన్నమాట. చూడండి, ఉల్లిపాయలు అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకున్నాం. ఏమి కూడా పెద్ద సైజుగా ముక్కలు ఏమీ ఉంచలేదు, చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న వల్ల అటుకులు మనం వేసేటప్పుడు అటుకులతో పాటు మనం తింటాం కదా, సో అది కొంచెం తినేటప్పుడు ఇబ్బంది అనిపించకూడదు. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవడం వల్ల ఉప్మా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. కొంచెం బాగా ఫ్రై అవ్వడం వల్ల చాలా బాగుంటుంది ఉప్మా కూడా. చూడండి, ఎక్కువగా ఇది ప్రాసెస్ ఏం లేదు, అటుకులు వేసినంత గరిటె తిప్పుతూనే ఉండాలండి. సో ఉల్లిపాయలు వేసి వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్నాం. అంటే ఎవరికి ఏ టేస్ట్కి ఎంత తగ్గట్టుగా అంత ఉప్పు వేసుకోవాలన్నమాట. ఉప్పు వేసుకున్నాం మేము కూడా. ఓహో, చూడండి, ఉప్పు వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ అటుకులు ఉప్మా అయినంత గరిటె మరి ఆపకూడదండి, కలుపుతూనే ఉండాలి ఇంకా. బాపరే, ఇలా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇందులోనే ఎప్పుడు ఏమిటంటే టమాటాలు కూడా వేసుకోవాలన్నమాట. అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కానీ సో వేగంగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. చూడండి, పసుపు వేసుకున్నాము. పసుపు వేసుకుని బాగా వేగిన తర్వాత టమాటాలు వేసుకుంటామండి. చూడండి ఎలా ఫ్రై అవుతుందో. కానీ వీటికి ఎక్కువగా ఆయిల్ ఉండాలండి, తక్కువ ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలి. చూడండి, మ్యాగీ మసాలా వేసుకున్నాము. ఇంకా చికెన్ మసాలా కూడా ఇందులో వేస్తాము. చికెన్ మసాలా వేసి కొంచెం బాగా వేగిన తర్వాత ఏమో టమాటాలు వేసుకుంటామండి. మా ఇంట్లో ఈ ఉప్మా చేస్తే మా ఐషు కూడా కొంచెం ఇష్టంగా, అంటే అంత ఇష్టంగా కాదు, కొంచెం నార్మల్గా తింటుంది అనమాట మా ఐషు కూడా. మా గౌతమ్కి చాలా అంటే చాలా ఇష్టం పోహా. మా గౌతమ్కి ఇంకా వాళ్ళ డాడీకి అంటే మా బావగారికి చాలా ఇష్టం పోహా అనేది. చూడండి, టమాటాలు వేసి బాగా వేపుకుంటే చికెన్ మసాలా కూడా వేపుకున్నాం చూసారా. ఇందులో కొంచెం పెసరపప్పు ఏదైతే నానబెట్టుకున్నామో అది ఎలా తీసుకొచ్చి వేసుకోవాలండి. మా సైడ్ పెసరపప్పు అసలు ఏం బాగోదు, కానీ ఏదో చేసుకోవడానికి చేసుకుంటున్నాం. కానీ కొంచెం రాళ్ళు ఎక్కువగా ఉంటాయి అనమాట. కొంచెం ఇంకా అది క్లీన్ చేసి రాళ్ళని తీసేసి యూజ్ చేసుకుంటాం. మీకు ఒకసారి చెక్ చేస్తుండండి, పెసరపప్పు నానేసేటప్పుడు ఏమైనా రాళ్ళు గట్టి ఉంటే చిన్న చిన్నవి గట్టి క్లీన్ చేసుకొని వేసుకోండి. చూడండి ఎలా అయితే ఫ్రై అవుతుంది అలా డీప్గా ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. టీ గ్లాస్తోని 2 గ్లాస్ వాటర్ వేసుకుని బాగా అది కొంచెం ఉడికిన తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలన్నమాట. చూడండి ఎలా ఉడుకుతుందో. చూడండి, మళ్ళీ ఇంకొక గ్లాసులు వేసుకున్న వాటర్ ఇలా వేసి ఉడకబెట్టుకోవడం వల్ల కొంచెం టమాటాలు అంటే పల్లీలు ఉంటాయి కదా, సో అవి కూడా కొంచెం బాగా ఉడుకుతాయి అన్నమాట. సో
సో ఇలా అయితే అటుకులు మేము తీసుకున్నాము. అటుకులు 2 టైమ్స్ కడుక్కోవాలండి నీట్గా. చూడండి, కడుక్కున్నాక అటుకులు తీసుకొచ్చి ఇప్పుడు ఈ మిశ్రమంలో ఏదైనా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి ఎలా వేసుకుంటున్నాము. సేమ్ అలానే ఏంటి ఈ అమ్మాయి ఫేస్ చూపించుకొని వీడియో అప్లోడ్ చేస్తుందని అనుకోవద్దండి. ఒక్కోసారి అవుతుంది, ఒక్కోసారి నా షార్ట్స్ కూడా మీరు చూస్తూనే ఉంటారు అనుకుంటాను. నేను కొంచెం మినీ వ్లాగ్స్ కూడా పెడుతున్నాను, కొంచెం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనీవేస్ చూడండి, ఫైనల్గా అటుకులు ఉప్మా అయితే స్టార్ట్ అవుతుందండి, రెడీ అవుతుంది. ఇది వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది. చల్లగా అయ్యాక టేస్ట్ అనిపించింది. ఇందులో మీకు కావాలంటే జీడిపప్పు గట్రా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మేమైతే వేసుకోలేదు. మా పిల్లలు జీడిపప్పు వేస్తే ఏం తినరండి, వాళ్ళు సైడ్ చేసేస్తారనమాట. సో వాళ్ళ కోసమని వేయమన్నమాట. వేసి మళ్ళీ సైడ్ చేయడం వేస్ట్ కదండి, అందుకని. సో ఫైనల్ అయితే అటుకులు ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి. ఇది ఎప్పుడైనా సరే వేడివేడిగా తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి కావాలంటే వేడివేడిగా తినడానికి. చూడండి, అటుకులు అయితే ఉప్మా అయిపోయింది. పిల్లలు మా గౌతమేమో నాకు కొంచెం అవి అయిపోగానే ఇచ్చిమని చెప్పేసాడు అనమాట. సో వాడికి వేగంగా ఇస్తాము ఉప్మా వేసేసి. చూడండి ఎలా ఉందో, ఉప్మా మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. సో ఫైనల్లీ ఉప్మా అయితే రెడీ. చూడండి ఎలా ఉందో, మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసుకొని తినండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే పల్లీలు వేసుకుని తినేస్తున్నాను, నాకు పల్లీలు అంటే చాలా ఇష్టం అనమాట. సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసుకోండి ఒకసారి. బాగుంటే మాత్రం నాకు కొంచెం కామెంట్లో పెట్టండి. ఎలా ఉందంటే నాకు కొంచెం కామెంట్లో చేసి చూపించండి. మేమైతే అది కొంచెం మార్నింగ్ కూర బీట్రూట్ కర్రీ ఉంటే అది కొంచెం దాంతోపాటు మిక్స్ చేసుకుని తిన్నాము. ఎప్పుడైనా సరే మీరు ఇలా కడాయి ఇలా గీక్కొని తిన్నారా? ఈ కొంచెం తినేది భలే టేస్టీగా ఉంటుంది. మేమైతే తిన్నామన్నమాట. సో వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.